ఈ ఐపీఎల్ 2026లో ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారు? అయితే 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ రికార్డ్ని క్రియేట్ చేస్తాడా? ప్రతి టీం నుంచి ఒక ప్లేయర్ అనేది పిక్ చేస్తా. అయితే లాస్ట్లో టాప్ 5 ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని రివీల్ చేస్తా. లాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. వెల్కమ్ టు చరణ్స్ డగ్అవుట్. అందరికీ హ్యాపీ ఉగాది. అయితే ఫస్ట్ ఎస్ఆర్ఎస్ టీం నుంచి స్టార్ట్ చేద్దాం. పొద్దున్న నుంచి మెంటల్ ఎక్కుతుంది భయ, ఎవరిని పిక్ చేయాలా అని. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇంకా ఇషాన్ కిషన్, వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరిని పిక్ చేయాలి? ఎందుకంటే ముగ్గురు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ముగ్గురికి ఇట్లా రన్స్ స్కోర్ చేస్తే ఈ సీజన్లో డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ అనేది ఈసారి గెలుస్తుంది. ఇషాన్ కిషన్ ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే తన వరల్డ్ కప్లో తన సూపర్ ఫామ్ ఉన్నాడు. తన ఇంటెంట్ చాలా బాగుంది. అదే సేమ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్సెస్ సన్ రైజర్స్ నుంచి ఇషాన్ కిషన్కే ఉంది. నెక్స్ట్ మూవ్ టు ద రాజస్థాన్ రాయల్స్. ఒక్క ప్లేయర్ గురించి మాట్లాడుకోబోయా. 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ వైభవ్ సూర్యవంశీ. అభిషేక్ శర్మనే అగ్రెసివ్గా ఆడతాడంటే తిను తనకంటే అగ్రెసివ్గా ఆడతాడు. ఒకవేళ తిని ఇట్లా ఆరెంజ్ క్యాప్ గెలిస్తే ఈ సీజన్లో వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేస్తాడు భయ్య. అసలు తనున్న ఫామ్ కానీ తన మైండ్ సెట్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. క్రిస్ గేల్ రికార్డ్ని బ్రేక్ చేస్తా అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. చూద్దాం మళ్ళీ ఈ సీజన్లో బ్రేక్ చేస్తాడా లేదా అని. నెక్స్ట్ మూవ్ టు ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ కన్నా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ ఎవరిని పిక్ చేయాలో కానీ ఆర్సీబీకి మాత్రం నో కన్ఫ్యూజన్, ఓన్లీ ఫుల్ ఆన్ క్లారిటీ. కింగ్ విరాట్ కోహ్లీ. అసలు తన ఫామ్ మామూలుగా లేదు భయ్య. బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టున్నాడు. ఒకవేళ తనకి ఇట్లా డిసైడ్ అయితే ఈ సీజన్లో పిచ్చెక్కిస్తాడు అందరికీ. డెఫినెట్గా 75% తినే ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి హైగా. అయితే 2016లో 973 రన్స్ అనేది ఈ సీజన్లో తనే బ్రేక్ చేస్తాడు ఆ రికార్డ్ని. చూద్దాం. నెక్స్ట్ మూవ్ టు ద ముంబై ఇండియన్స్. అందరికీ తెలుసు ముంబై కా రాజా రోహిత్ శర్మ. మన అందరి కోసం తను వెయిట్ అనేది లాస్ అయ్యాడు, తన బాడీని డెవలప్ చేసిండు. అయితే ఇంకొకటి మా కోసం చేయవా, నీ ఓల్డ్ బ్యాటింగ్ స్టైల్ అని తీసుకురా. అది మేము చాలా మిస్ అవుతున్నాం. సరిగా రోహిత్ శర్మ ఓల్డ్ ఫామ్ అనేది బ్యాక్ వచ్చిందా చెప్తున్నా కదా, వారు మొత్తం వన్ సైడ్ చేసేస్తాడు భయ్య రియల్గా. నెక్స్ట్ మూవ్ టు ద చెన్నై సూపర్ కింగ్స్. ద కన్సిస్టెంట్ ప్లేయర్, ద క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఎందుకంటున్నానంటే తన గత 3 ఇయర్స్ నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్లలో డెఫినెట్గా తన పేరు అనేది ఉంటుంది. తన గేమ్ ఆడే విధానం కానీ, తన క్లాసీ షాట్స్ కానీ చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఈ సీజన్ కూడా తను టాప్ 2 ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయి, ఎందుకంటే సిఎస్కే ఈసారి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తుంది. తన రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి తన నుంచి రన్స్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మూవ్ టు ద ఢిల్లీ భయ్య వన్ అండ్ ఓన్లీ క్లాసీ ప్లేయర్ కేఎల్ రాహుల్ భయ్య వస్తాడు. సైలెంట్గా వస్తాడు భయ్య, ఒకటేసారి ఆరెంజ్ క్యాప్ కొట్టేస్తాడు. చెప్తున్నా కదా, తను ఏదో ఆడనట్టే ఉంటాడు కానీ ఆడతాడు. ఎట్లాంటి ప్లేయర్ అంటే ఒక్కసారిగా మ్యాచ్ని టర్న్ చేసేస్తాడు. ఈ సీజన్లో తను కూడా చాలా హంగ్రీ ఉన్నాడు, రన్స్ స్కోర్ చేయాలని. అండ్ నెక్స్ట్ మూవ్ టు ద కేకేఆర్. ఇక్కడ నాకు అంత కాన్ఫిడెంట్ వస్తలే ఎవరిని పిక్ చేయాలని. ఎందుకంటే ఒక ప్లేయర్ అనేది కనబడుతుంది కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేస్తాడని. లైక్ టిమ్ సైఫర్ట్ సూపర్ ఫామ్ ఉన్నాడు, కానీ ఫెన్ హ్యాలెండ్ సెంచరీ కొట్టి వస్తున్నాడు. లైక్ క్యామెరన్ గ్రీన్ హైయెస్ట్ పర్సన్ అంటే చాలా హైయెస్ట్ పర్స్ తోటి తను కొన్నారు. ఆ ప్రెషర్ ఏమైనా ఉంటుందా అని అనుకుంటున్నా. వీళ్ళ ముగ్గురు కాకుండా నాకు ఇండియన్ ప్లేయర్ నుంచి అయితే అజింక్య రహానే కనిపిస్తున్నాడు, ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ కానీ తనకు ఇంతకు ముందుకు ఆడిండు చాలా టీమ్స్కి, ఆ అనుభవం ఉంది, తను ఆ స్కోర్ చేస్తాడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మూవ్ టు ద పంజాబ్ కింగ్ షేర్ అంటే వాళ్ళు శ్రేయస్ అయ్యర్. తిను ఒక్క కన్సిస్టెన్సీ ఉంటుంది భయ్య. తను క్యాప్టెన్సీ ప్లస్ స్కోర్ అనేది చేస్తాడు. లాస్ట్ టైం వాళ్ళ అంత టాప్ రన్నరప్ వచ్చిందంటే మెయిన్ కారణం వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఈ సీజన్ కూడా తను
తన రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది పంజాబ్ కింగ్స్కి. ఒకవేళ వాళ్ళు గెలవకపోతే ఆరెంజ్ క్యాప్ డెఫినెట్గా ఈ సీజన్ గెలిచే ఛాన్సెస్ అనేది హై ఉన్నది. చూద్దాం మరి. నెక్స్ట్ మూవ్ టు ద ఎల్ఎస్జి నుంచి ఒక ప్లేయర్ భయ్య. కన్సిస్టెన్సీ అంటేనే యాడమ్ మార్క్రమ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా వరల్డ్ కప్లో తను ఒక్కడే కన్సిస్టెంట్గానే స్కోర్ చేసిండు. అదే క్యారీ చేస్తాడని అనుకుంటున్నా. ఇక్కడ కూడా యాడమ్ మార్క్రమే ఆరెంజ్ క్యాప్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మూవ్ టు ద జీటీ నుంచి ఇద్దరు ప్లేయర్స్ సాయి సుదర్శన్ ఇంకా గిల్. కానీ నేను పిక్ చేసిన మాత్రం సాయి సుదర్శన్, లెఫ్ట్ హ్యాండ్ క్లాసీ ప్లేయర్. ఎందుకో నాకు అనిపిస్తుంది ఈసారి కూడా లాస్ట్ టైం కూడా తనే ఆరెంజ్ క్యాప్ గెలిచింది. ఈసారి కూడా తనే ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు అనుకుంటున్నా. తన నుంచి స్కోర్ వస్తుంది, తన రన్స్ అని ఈజీగా స్కోర్ చేస్తాడు. ఎందుకంటే తను ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ అంటే ప్రజనే హ్యాండిల్ చేసుకుంటా రన్స్ అనేది స్కోర్ చేస్తాడు. మరి లెఫ్ట్ హ్యాండెడ్ కూడా చూద్దాం. అయితే టాప్ 5 ఎవరంటే గెలవడానికి ఛాన్సెస్ అంటే నంబర్ 1 వచ్చేసి విరాట్ కోహ్లీ, నంబర్ 2 లైక్ వైభవ్ సూర్యవంశీ, నంబర్ 3 వచ్చేసి ఇక్కడ నేను చెప్పేది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, నంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 రోహిత్ శర్మ. మరి మీ టాప్ 5 అనేది కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.